రీసెంట్‌గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అదే విధంగా ఎన్‌డీటీబీ రిపోర్ట్ చెప్పింది. అదే విధంగా మైసూర్ ల్యాబ్ మనకి కన్ఫర్మ్ చేసింది. సిట్ రిపోర్ట్‌లో కూడా అడల్ట్రేషన్ ఓపెనే. ఆల్రెడీ దాని మీద కూడా విచారణ కూడా జరుగుతుంది. అందులో దాపరికాలు ఏమీ లేవు. అర్థమైందా? సో, ఆ రిపోర్ట్‌లో కూడా చాలా క్లియర్ కట్ అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. మేము చూసాము, మేము చదివాము. అడల్ట్రేషన్ జరిగిందని ఉంది. 240 కోట్ల స్కామ్ జరిగిందని ఉంది. అందులోని ఏ1 నుంచి ఏ34 వరకు ముద్దాయిలున్నారు. అందులోని భోలేబాబా కంపెనీకి సంబంధించిన జైన్స్ కూడా అందులోని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఏది జరగలేదు అన్నట్టుగా మా మీద అదే మస్పూస్ మారడికాయ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితే ఇదని మాత్రం నేను చెప్తాను. తీసుకోవడానికి ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ కి ఆల్రెడీ సిబిఐ సిట్ ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ సిట్ ఏర్పాటు చేశారు. ఒక రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద విచారణ క్లియర్ గా జరగాలి. అప్పుడు మనము శిక్ష అనేది మనం చేయాలి. ఈ మధ్యలోనే వాళ్ళు బయటకు వచ్చి అందులోని యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి లేదు లేదు లేదని వాళ్ళు మాట్లాడారు. మేము అందులో అడల్ట్రేషన్ జరిగిందని మేము చెప్తున్నాము. దాని మీద విచారణ కొనసాగుతుంది. క్లియర్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలా మంది జైల్లో ఉన్నారు కదా, వాటి మీద అరెస్ట్లు అయ్యారు కదా, విచారణ జరుగుతుంది. ఇంక ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో అది కూడా తుది దశకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది. ఓకే లేదండి, అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ రోజు ఆఖరి క్రైస్తవులు ఖండిస్తున్నారు, ముస్లింస్ ఖండిస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు పొద్దున మాకు జరగదా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, అది ఎప్పుడు కూడా మేము ఈ రోజుకి కూడా అన్నిటికీ సిద్ధపడ్డాం. మేము ఈ రోజు అక్కడ స్కామ్ జరిగిందని నిరూపించడానికి సిట్ రిపోర్ట్ లో ఉంది, క్లియర్ గా చార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నీ ఉండి కూడా కల్తీ జరిగిందని తెలిసి 240 కోట్లు స్కామ్ జరిగిందని తెలిసి ఈ రోజు తిరిగి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి మసిపూసి మారేడుగా చేయడానికి తిరిగి హెరిటేజ్ ని బయటకు తీసుకొచ్చే సందర్భం. మొన్న నేను హెరిటేజ్ గురించి చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ కి కూడా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఆ టైంలోని అడల్ట్రేషన్ జరిగింది, ఇంత స్కామ్ జరిగింది, దాని గురించి మాట్లాడండి అంటే ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తున్న కంపెనీకి హెరిటేజ్ కి లింక్ పెట్టారండి. దానికి దేనికైనా సంబంధం ఉందా? పోనీ మీరు అన్నట్టే హిందాపూర్ కంపెనీకి హెరిటేజ్ కి ఏదైనా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక యూనిట్ ఉంటే కేవలం హెరిటేజ్ కంపెనీ అనే కంపెనీ ఇందాపూర్ నుంచి కొనుక్కుంటుంది. ఏంటది? చీజ్ ప్యాకెట్లు, పన్నీర్ ప్యాకెట్లు, స్కీమ్డ్ మిల్క్ ఇలాంటివి, అంటే టోన్డ్ మిల్క్ టైప్ లో అవి హెరిటేజే కొనుక్కుంటుంది. అంతే తప్పించి హెరిటేజ్ ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా హెరిటేజ్ కంపెనీ ఈ రోజు వరకు కూడా ఏ టెంపుల్స్ కి కూడా నెయ్యి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ నెయ్యి ఎప్పుడు కూడా ఎవరికి సరఫరా చేయలేదు. ట్యాంకర్స్ సరఫరా ఎప్పుడు చేయలేదు. ఓన్లీ కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే సెల్ఫ్ గా చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇంత క్లీన్ షీట్ ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఏదో రకంగా దోషం చేసి నిలబెట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా దేవదేవుడే చూసుకుంటాడు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఈ రోజు అక్కడ దేవదేవుడికి జరిగిన అవమానం కింద మేము అందరం కూడా భావిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. అందుకే మేము జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరం కలిపి ఈ రోజు దీని మీద ప్రజల